నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే నెలలో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురుగ్రహ ప్రభావమైన, పంచమంలో శనిగ్రహ ప్రభావమైన వీళ్ళకి ఈ మే నెలలో ఉండేటువంటి ఈ మాసాధిపతి ఎవరైతే ఉన్నారో తద్వారా ఉన్నతమైనటువంటి యోగం కలగబోతుందని చెప్పుకోవచ్చు. అనుకున్న కార్యక్రమాలు ఏవైతే పనులు ఉంటాయో అవి సకాలంలో చక్కగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్ళి సాగుతాయి. అలాగే తద్వారా ఆర్థిక లాభం చక్కగా ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం, కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు, వాటి ద్వారా వీళ్ళు ఊహించనంత మంచి లాభాలు. ఈ కొత్త పరిచయాలు ఏమవుతాయంటే భవిష్యత్తుకి బంగారు బాటను వేసేటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ఈ పరిచయాల ద్వారా అధికంగా లాభం పొందేటువంటి వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళు మే నెలలో ఎక్కువగా పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో శుభకార్యాల వృద్ధి, తద్వారా ఆర్థికంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నా దానికి మించినటువంటి ఆదాయం, ఖర్చుకు మించిన ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఎక్కడ లోటుపాట్లు ఉండవు, చక్కగా ఆనందదాయకంగా ఉంటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన, ఆనందదాయకమైనటువంటి దాంపత్య జీవితం, పిల్లలు మాట వినేటువంటి సద్బుద్ధి కలిగి ఉండడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి కూడాను ఆందోళనకర పరిస్థితి నుంచి ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితికి మెరుగుపడటం. దీంతో పాటుగా ఇంట్లో ముఖ్యంగా ఎవరైతే శత్రువులుగా అంతకుముందు ఉన్నారో, బంధువుల్లో కావచ్చు, ఇతరుల్లో కావచ్చు, వాళ్ళు మిత్రులు అవుతూ వాళ్ళు కూడా వీళ్ళకి మంచి చేసేటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి పరిస్థితులుగా ఈ మే నెల వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉన్నది. దీంట్లో రైతుల విషయానికి వస్తే సంపూర్ణమైనటువంటి ఆనందదాయకం. ఇక్కడ వాళ్ళు ఖర్చు పెడతారు, ఖర్చుకు మించినటువంటి ఆదాయాన్ని చవి చూస్తారు. తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళకు కూడా అఖండమైనటువంటి ధనయోగం, రాజయోగం పట్టబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, ఇంకా ముందుకు తీసుకువెళ్దాం, ఇంకాస్త ఒక అడుగు వేస్తే బాగుంటుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రమేయం లేకుండానే ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, భగవద్ అనుగ్రహంతో ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి, వీళ్ళు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండేటువంటి పరిస్థితి, ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళు కూడా మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీసాల్లో కూడా ఇట్లాంటి వాటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశాలు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా విదేశంలో కూడాను వీళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రైవేట్ పరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్తో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ తప్పనిసరిగా అవి కూడా ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబపరంగా బాగుంటుంది. అంతకుముందు ఎక్కడో భార్య ఉద్యోగం చేస్తూ, భర్త ఉద్యోగం చేస్తూ విడివిడిగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ మే నెలలో వృశ్చిక రాశి వాళ్ళు కనుక ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తే, బదిలీల కోసం, అవి ఉన్నతంగా ఉంటే భార్యాభర్తలు కలిసి ఒకే చోట ఉండేందుకు, దోహదపడేందుకు మంచి అవకాశం కనబడుతుంది. అలాగే ముఖ్యంగా సినీ పరిశ్రమ వాళ్ళ విషయానికి వస్తే కూడా వాళ్ళకు కూడా అఖండమైనటువంటి రాజయోగం పట్టబోతుంది, మంచి అవకాశాలు రాబోతున్నాయి. కానీ చిట్ట చివరిలో వీళ్ళు చేజార్చుకునేటువంటి వీళ్ళ ప్రవర్తన కొంచెం దురుసుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రవర్తన మార్చుకుంటే ఇంకా ఆనందదాయకంగా ఉంటుంది, మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళకి ఏ దేవతారాధన అయితే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి శనగలు తీసుకొని శుభ్రం గుగ్గిళ్ళు పెట్టి తయారు చేసుకొని గురువారం రోజున ఈ బీదనారాయణకు పంచుకుంటూ వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇచ్చుకుంటూ చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చేస్తే, దేవాలయానికి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తే అనుకునేటువంటి ఇంకా సత్ఫలితాలు పొందడానికి మంచి అవకాశం ఉంది. మరి మే నెలలో వృశ్చిక రాశి వారి గ్రహస్థితి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.